వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 10వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు దాదాపుగా 117 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు. ఈ గురుడు వక్రగతిని పొందుతున్నారు, ఏదో జరిగిపోతుంది. ఈ గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కొంతమంది కొంత దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శనేశ్వరుడికి వక్రం కలిగింది. దాదాపుగా చాలా రోజులు, ఆయన కూడా 100 రోజుల పైనే వక్రగతిలో ఉన్నారు. నవంబర్ 15వ తారీఖుతోటి ఆ శనేశ్వరుడి యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇక్కడ ద్వాదశ రాశులకి ఫలితాలని మనం అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒక గ్రహాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని చెప్పకూడదు. మిగతా గ్రహాల తాలూకు ఫలితాలు కూడా ఉంటాయి కదా. ఉదాహరణకి ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఆ రాశికి గురువు వక్రంలో ఉన్నారు, గురుడిచ్చే ఫలితాలు ఉంటాయి. కానీ మిగతా గ్రహం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా వస్తాయి కదా. ఇది కూడా అన్వయం అవుతుంది కదా. కేవలం ఒక గ్రహం ఫలితం మాత్రమే వస్తుంది అని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఈ గురుడు వక్రంలో ఉన్నారు. ఈ 117 రోజులు లేదా 119 రోజుల పాటు కొన్ని పంచాంగాల రీత్యా 117 రోజుల పాటు గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఇది అయిపోతుంది అని చెప్పడం చాలా, అది మన అవివేకము. ఎందుకంటే గురుడి వల్ల ఇది జరుగుతుంది సరే. ఒకవేళ గురుడు పాపస్థానంలో ఉన్నారు, దానివల్ల ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి దీనివల్ల మిగతా గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి కదా. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇందులో మేము చెప్పేటువంటి ఏ ఫలితమైనా ఒక గ్రహం వల్ల మాత్రమే మీకు ఇది వస్తోంది అని చెప్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రహం వల్ల ఏదైనా శుభ ఫలితం కనుక వస్తే ఈ చెడు అన్నది తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ గురువు యొక్క ఈ 117 రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ రాసులకి ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు 40 డిగ్రీలు 43 డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు. మరలా తర్వాత మే 15వ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి. కాబట్టి ఈ రోజులు 117 రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే ముందు మేషరాశి వారికి గురుడు ప్రస్తుతం 2వ స్థానమందు అంటే కుటుంబ స్థానమందు సంచారం చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. మనస్సౌఖ్యం యశోవృద్ధిం అని చెప్పి చెబుతూ ఉన్నది శాస్త్రం. ఇప్పుడు కలిగేటువంటి వక్రగతి వల్ల మేషరాశి వారికి అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు. ప్రత్యేకించి మణిర్ముక్తాఫలం స్వర్ణం రత్నధాతు కదంబకం అంటూ ఉన్నది శాస్త్రం. 2వ స్థానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కొంత ప్రభావితం అవుతాయి. అనగా ఈ రాశి వారికి ఏమవుతుంది అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనము ఉండదు. ఈ 117 రోజుల పాటు మీరు గమనిస్తే మేషరాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి క్యాలిక్యులేటెడ్గా జరిగినటువంటి దినచర్య అన్నది జరగదు. ఇప్పటి వరకు ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉంటే దానిలో మార్పులు వస్తాయి. ప్రతిరోజు పొద్దున్న ఈ సమయానికి లేస్తూ ఉంటే దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి. రాజకోపో యశోహాని అంటూ ఉన్నది శాస్త్రం. అనగా కొంత కష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శారీరక శ్రమ అధికమవుతుంది, బద్ధకం అధికమవుతుంది, కొంత ఖర్చు అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఈ 3 విషయాల పట్ల ఈ రాశివారు కొంత జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలలో గురుని యొక్క ప్రభావం ఏది కూడా ఉండదు. గురుడు ప్రధానంగా స్థూలకాయాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. వ్యాయామాన్ని తగ్గించి సోమరతనాన్ని పెంచి కొంత బరువు పెరిగేటట్టు చేస్తాడు. అది మేషరాశి వారి మీద ఉండేటువంటి ఇంపాక్ట్. అలాగే కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి స్థితిగతులపై కొంత ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్ని మేషరాశి వారు గుర్తుపెట్టుకుంటే ఈ 117 రోజుల వక్రగతిని దాటి వెళ్ళగలుగుతారు.